లిక్కర్ స్కామ్ తో కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అలాంటిది మద్యం ముడుపులతోటి వేల కొద్ది ఓట్లయితే కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అలాంటిది ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఈసీ ఏ విధంగా అంటే పార్టీని రద్దు చేస్తుందా లేదా? అసలు ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి? సో ముందుగా భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందా లేదా? మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి లిక్కర్ స్కామ్ తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అలాంటిది మద్యం ముడుపుల డబ్బులతోటి వేల కోట్లు ఓట్లు కొనుగోలు చేశారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు అంటే ఈసీ మరి ఇలాంటి పార్టీ మీద రద్దు చేస్తుందా? అండ్ అలాగే వచ్చే భవిష్యత్తులో అసలు వైసీపీ పార్టీ ఉంటుందా లేదా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండచోట ఉండడు కానీ మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డికి అసలుకే ఎసరు తెచ్చాడు. ఇప్పుడు ఏంటి మొత్తం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కుంభకోణం తగలబెడుతుందా అంటే ఇప్పుడు ఏది ఏపీ లిక్కర్ స్కామ్ మరి సిట్ దర్యాప్తు 3వ ఛార్జ్షీట్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొత్తం ఎక్కడ ఆ ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి దగ్గర ఒక 5-6 జిల్లాల్లో ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు కొన్నారు. ఓట్ల కొనుగోళ్లకి వాడింది మద్యం డబ్బే, సిద్ధం సభలకి వాడింది మద్యం డబ్బే అని ఇవాళ ఈ ఛార్జ్షీట్ నిర్ధారించినప్పుడు 400 కోట్లు మరి తుడా వాహనాల్లో తరలించారు. గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. 8,38,00,000. తుడాకి చైర్మన్గా ఎవరున్నారు? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వాహనాల రాకపోకలు ఏ రోజుకి ఆ రోజు లాగ్ బుక్లో రాయాలి, కానీ రాయలేదు. ఎందుకని రాయలేదు అంటే కారణం ఇదే. ఏది ఆ డబ్బు మరి అట్టపెట్టెల ద్వారా ఒక్కొక్క అట్టపెట్టెలో నీకు 8 నుంచి 9 లక్షలు, 25 లక్షలు, 8 కోట్లు, 9 కోట్లు ఇట్లా దఫాలుగా ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏది తాడేపల్లి డెన్ నుంచి తరలించారు. లేకపోతే హైదరాబాద్లో ఒక 6 డెన్లు, బంజారా హిల్స్లో, లేకపోతే అక్కడ అత్తాపూర్లో, మంచిరేవుల్లో, నార్సింగ్లో, ఫిలిం నగర్ దగ్గర అసలు ఈ మొత్తం డెన్లో మయంగా మార్చారు. ఇటు హైదరాబాద్, అటు తాడేపల్లి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం చూడాల్సింది స్పష్టంగా ముత్రాసి రాజేష్. ఎవరితను? కొత్త క్యారెక్టర్. ఇప్పుడు పీవీ డిస్టిలరీస్ ప్రతినిధి. పీవీ డిస్టిలరీస్ ప్రతినిధి ముత్రాసి రాజేష్ మిమ్మల్ని కలిశాడా లేదా? అతని ద్వారా ఎంత ముడుపులు మీకు అందాయి? నెక్స్ట్ గుండం కృష్ణారెడ్డి, కొత్త క్యారెక్టర్. అంటే ఇతనెవరు? B9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు B9 ఆ బేవరేజెస్ ఆ ప్రతినిధి మరి గుండం కృష్ణారెడ్డి మిమ్మల్ని కలిశాడా లేదా? ఎంత ముడుపులు ఇచ్చారు? స్పష్టంగా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ కాల్ డేటా డీటెయిల్డ్ రికార్డు, లేకపోతే వాళ్ళకి ఆ గూగుల్ టేక్అవుట్ మొత్తం. అసలు ఈ వాహనాలన్నీ కూడా దగ్గర ఒక 5-6 టోల్ గేట్లలో నీకు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. ఇప్పుడు స్పష్టంగా నీకు చెప్తున్నాను. AP 39 BV 3259 ఎవరి వెహికల్? 3259. ఈ వెహికల్ మరి మీదా కాదా? నెక్స్ట్ AP 03 TA 4666 4666. ఈ లారీ ఎవరిది? ఫలానా ఫార్చునర్, తుడాకు సంబంధించిందే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫార్చునర్ వాహనం. నెక్స్ట్ వాళ్ళ లారీలు, ఆ లారీ నంబర్లతో సహా మరి వాళ్ళ డ్రైవర్లు, ఆధారాలు, కట్టల డబ్బులు. అట్టపెట్టెల్లో ఎవరిది చెప్పింది? ప్రణయ్ ప్రకాష్. అక్కడ డెన్ ఇన్ఛార్జ్, తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్. మరి ఎప్పటికప్పుడు ఈ అట్టపెట్టెల్ని భాస్కర్ రెడ్డి చెప్పిన వాళ్ళకి అందజేశాడని 9 కోట్లు దఫాలుగా అనమాట. ఆ మొత్తం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కొత్తగా మనకు వచ్చిన పేరు, కావాలి మాజీ ఎమ్మెల్యే. అతని ఫోన్
టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు. మరి నువ్వేంటి ఆ డెన్ ఇన్ఛార్జ్ని ఎందుకు గెలిచావు? కృష్ణమోహన్ రెడ్డితో ఎందుకు మాట్లాడావు? అదేమంటే వీళ్ళు ఏమంటారు, ఓఎస్డి ఆయన మా జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి, మేము జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడలేం కాబట్టి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడామంటారు. మరి ప్రణయ్ ప్రకాష్తో ఎందుకు మాట్లాడావు? సరే, ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు అన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే బయటపడుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది అంతకు ముందు ముగ్గురికైతే బెయిల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డి గాని కానివ్వండి, ధనుంజయ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ ఎంతో కీలకంగా ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో. అంటే వాళ్ళకి అట్లాంటి, అంటే ఇప్పుడు వీళ్ళు కొత్త పేర్లు వచ్చినా కూడా వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుద్ది అంటారు నార్మల్ గా? అంటే వీళ్ళు కూడా వేశారు. ఇప్పుడు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వేశాడు, 90 రోజులైంది ఇంతవరకు ఛార్జ్ షీట్ నా మీద పెట్టలేదు, నాకు కూడా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వండి అన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు కదా, మరి ఏసీబీ కోర్టు నాకెందుకు ఇవ్వదు? అతను వీరంగం, అతను మామూలుగా వీరంగం వేయడు. ఏది అసలు న్యాయమూర్తే ఫైర్ అయ్యాడు. ఏంటి మీరు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశారు, విప్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏంటి నిన్ను అసలు తీసుకురావటం తీసుకెళ్ళటం పోలీసులకి నరకం అంట. ఇక మిమ్మల్ని వర్చువల్గానే జైలు నుంచి విచారిస్తామన్నారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇంకో కొత్త విషయం చెప్తా. చిప్పగిరి మహబూబ్ పాషా, ఎవరైనా పేరు చెప్పు? చిప్పగిరి మహబూబ్ పాషా, ఇప్పుడు అలియాస్ వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డి అంటే ఆయనే ఏది ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, లేకపోతే బ్రూవరీస్ బెవరేజెస్, మరి దానికి ఆయన హెడ్గా పనిచేశాడు. 2 పోస్టులు ఇచ్చారు. ఈ కేసులో A2. ఇప్పుడు వాసుదేవరెడ్డి పేరు మీద సిమ్ తీసుకోవాలి. ఎవరి చిప్పగిరి మహబూబ్ పాషా? అతని పేరు మీద సిమ్ నువ్వు వాడటం ఏంటి వాసుదేవరెడ్డి? నేను అంటోంది అదే, వాసుదేవరెడ్డి అలియాస్ చిప్పగిరి మహబూబ్ బాషా అని రాయాలా మనం? ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా రేపు పొద్దున ఇక సిట్ అదే రాయాలా? అంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు అతనున్నాడు A3 ఈ కేసులో. ఎవరితని పేరు? సత్యప్రసాద్. అతనికే నీకు IAS ఇప్పిస్తా అన్నాడు. మాకు ఈ మద్యం ముడుపుల స్కామ్లో కనుక మొత్తం మాకు దోషి పెడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నీకు కన్ఫర్డ్ IAS చేస్తామని అతన్ని ప్రలోభాలకి గురి చేశారు. ఇప్పుడు శివప్రసాద్ అలియాస్, ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనేవాడు వాడిన సిమ్ ఎవరిది? బత్తెపాడు శివప్రసాద్ అంట. సరే, వీళ్ళందరికీ అసలు హెడ్ ఎవరైనా A1 కేసిరెడ్డి రాజ్, వసూళ్ల రాజా. ఆ కేసిరెడ్డి రాజా వాడిన సిమ్ ఎవరిది? చిన్నబాబు అంట. నెక్స్ట్ బత్తుల లీలా వరప్రసాద్ అంట. ఎవరి బత్తుల లీలా వరప్రసాద్, ఎవరి గోసంగి చిన్నబాబు, వాళ్ళ సిమ్ కార్డులు మీరు ఉపయోగించడం ఏంటి? అంటే డూప్లికేట్ సిమ్ కార్డులతో వీళ్ళు ఈ ఉత్తర పచ్చుత్తరాలు, ఈ సంప్రదింపులు, ఈ చాటింగ్, అంటే ఏ విధంగా ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఆర్గనైజ్డ్ కరప్షన్ అనుకున్నారు. అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు. వాళ్ళ నాన్న హయాంలో క్విడ్ ప్రోకో 1.0, లేదు తనే సీఎంగా క్విడ్ ప్రోకో 2.0 అన్నారు. అసలు ఇతను కరప్షన్ ఆర్గనైజ్డ్ కాదు, క్రైమ్నే ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలన్నమాట. నేరాలని వ్యవస్థీకృతం చేశాడు, వ్యవస్థనే నేరమయం చేశాడు. అంటే ఒక తెగులు పడితే పంట చేను మొత్తం ఎలా నాశనం అవుద్దో, జగన్ అనే ఒక చీడ, ఒక పీడ అది సోకినందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా చెడిపోయిందో నీకు ఈ లిక్కర్ స్కామే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏపీ సిట్ చేసిన దర్యాప్తు వివరాలన్నీ ఈసీ తీసుకుందా? ఎన్నికల సంఘం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సిట్ దర్యాప్తుపై దృష్టి పెట్టిందా? ఎవరన్నా ఒక బిల్లు ఇప్పటికే దాఖలు చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయండి. మొన్న గెలిచిన 11 సీట్లు మద్యం ముడుపులతో గెలిచారు. మొన్న వచ్చినటువంటి 40% ఓట్లు అది మద్యం ముడుపులతో కొన్న ఓట్లు అని చెప్పి ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందా? ఎందుకంటే మొన్న ఒక పిల్లు వేశారు. ఏదది? అతను ఎవరో జై భీమ్రావు పార్టీ అతను పర్సా సురేష్ కుమార్. ఇప్పుడు ఈ మద్యం ముడుపుల సొమ్ము మరి ఓట్లు కొనుగోలుకు వాడారు కాబట్టి ఎన్నికలు రద్దు చేయమన్నాడు. ఎన్నికలు రద్దు చేయటం కాదు అసలు, ఇవాళ పార్టీ రద్దు చేయాలి.
అవును. ఇప్పుడు ఇవాళ ఎన్నికల కమిషన్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయబోతోందా? అంటే వచ్చే ఎన్నికలకు అసలు ఈ పార్టీ ఉంటుందా, అసలు రద్దు అయిపోతుందా? సార్ ఇంకొకటి, కాఫీ షాప్ లో పనిచేసే అతను కోట్లు సంపాదించడం ఏంటి, అండ్ అలాగే ఏడాదికి 5 లక్షలు వచ్చిన అతను స్పెషల్ జెట్ ఫ్లైట్స్ లో హీరోయిన్స్ తో తిరగడం ఏంటి, అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే గనక ఇలాంటి పరిణామాలు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అబ్బరకదబ్రా అంటే ఏమనాలి మనం, జగన్మోహన్ రెడ్డి దబ్రా అన్నమాట. ఇప్పుడు ఇది జగన్ దబ్రాగా చూడాలా. అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు. 260 ఎకరాలు 6 కోట్లు కొంటాడు. 36 కోట్ల విలువైన స్థలం మరి 24 లక్షలకు కొంటాడు. అదే కదా జగన్ సంపద సృష్టి అంటే, అదే అన్నమాట. అతను కోట్లు కాదు, 100 కోట్లు. మీరు చెప్పిన కాఫీ బాయ్ వరుణ్ కుమార్ పురుషోత్తం అనే అతని జీతం ఎంత? 35,000. 35,000కి కాఫీ బాయ్గా చేసినాడు. 459 కోట్లు లావాదేవీలు చేశాడా? దీనిపైన ఇవాళ ఐటీ దృష్టి పెట్టడం కాదు, అసలు ఈడీ ఇవాళ ఈ మొత్తం ఇంకా పూర్తిగా దీనిలో ప్రవేశించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ప్రవేశిస్తే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో. ఓకే సార్, నమస్తే. నమస్తే.